లో కాకరేపుతోంది. మంత్రి కొండా ఫ్యామిలీ ఒకవైపు, మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒకవైపు అన్నట్లుగా రాజకీయం నడుస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఫిర్యాదులతో హీట్ పెంచుతున్నారు. కొండా ఫ్యామిలీపై చర్యలు తప్పవంటూ ప్రచారం జరిగినా పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఇరు వర్గాలను సముదాయించడానికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిమితమవుతుందా లేదంటే చర్యలకు ఉపక్రమిస్తుందా? హ్యావ్ ఎ లుక్. లో వర్గపోరు భగ్గుమంటున్నాయి. మరోసారి అంతర్గత విభేదాలు గాంధీ భవన్ సాక్షిగా వెలుగులోకి వచ్చాయి. కొండా మురళికి వ్యతిరేకంగా పలువురు కీలక నేతలు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించడంతో ఈ వివాదం మళ్లీ గాంధీ భవన్ కు చేరింది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కొండా మురళి వ్యవహారంపై వీరంతా తమ వాదనలను కమిటీ ముందు వినిపించారు. ఇటీవల కొందరు కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీసుకు కొండా మురళి ఇదివరకే తన వివరణను సమర్పించారు. ఇప్పుడు ఆయనపై అసంతృప్తిగా ఉన్న నేతలు తమ వాదనలు వినిపించేందుకు కమిటీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అంశంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను కమిటీ ముందుకు తీసుకువచ్చారు. అయితే కమిటీ ముందుకు రావాలంటేనే అవమానంగా ఉందని, తిట్లు తిన్నది మేము, మళ్ళీ మమ్మల్ని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవడం ఏంటని సంకేతం వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిలదీసినట్లు సమాచారం. ఇచ్చిన ఫిర్యాదు మీదనే వివరాలు అడిగేందుకే పిలిచినట్లు వారికి మల్లు రవి సర్ది చెప్పినట్లు తెలిసింది. అయితే కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేదంటే తమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని మల్లు రవికి తేల్చి చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ 2 గంటల పాటు హాట్ టాపిక్గా జరిగింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నామని, ఏం చెయ్యాలనేది తరువాత చెబుతామని మల్లు రవి తేల్చి చెప్పారు. వారి నివేదికలని పరిశీలించాక మరోసారి భేటీ అవుతామన్నారు. భేటీ అయ్యే ముందు మీడియాకి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరొకసారి వరంగల్ నేతలను పిలుస్తామన్నారు. లోపలి విషయాలు బయట చెప్పొద్దన్న హైకమాండ్ ఆదేశాలున్నట్లు తెలిపారు. ఇప్పటికే మల్లు రవిని కలిసిన కొండా మురళి తనకు జారీ చేసిన నోటీసుపై వివరణ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి మంత్రి కొండా సురేఖను జిల్లా నేతలు వంటని చేశారని ఫిర్యాదు చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ కాంగ్రెస్ నేతలు కూడా మీనాక్షి నటరాజన్ను కలిసి
కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్లో కొండా మురళి దంపతులు వర్సెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిల వ్యవహారం సాగుతుంది. ఈ నేపథ్యంలో కొండా దంపతుల తీరుపై స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జికి సైతం ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతులు సైతం ఇటీవల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ వరంగల్ ఎమ్మెల్యేలు మల్లు రవిని కలిసి తమ వాదన వివరించారు. ఈ నేపథ్యంలో కొండాపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుపడుతుంటే, తన సహకారంతో గెలిచిన వారు తనపైనే విమర్శలు చేస్తున్నారని గతంలో కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్లో ఏం జరగబోతుందన్నది సస్పెన్స్గా మారింది. మరోవైపు కొండా ఫ్యామిలీపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తుందా? క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్క పెట్టడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వరంగల్ జిల్లా రాజకీయాలలో కొండా దంపతులకు గట్టి పట్టుంది. అంతేకాదు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలలో వరంగల్ జిల్లాలో పార్టీ కోసం గట్టిగా పనిచేయగలిగిన వారు, అవసరమైన చోట అంగబలాన్ని, అర్ధబలాన్ని ఉపయోగించగలిగిన నాయకులలో కొండా మురళి దంపతులు కీలకం. సొంత పార్టీ నేతలతో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో అధిష్టానానికి వెన్నుదన్నుగా నిలవడంలో కొండా దంపతులది విభిన్న శైలి. వరంగల్ జిల్లా నేతలందరూ ముఖుమ్మడిగా ఫిర్యాదు చేసినా తాము ఎవరికీ భయపడేది లేదని కొండా ఫ్యామిలీ తేల్చి చెప్పారు. క్రమశిక్షణ కమిటీ విచారణ చేస్తుందని తెలిసిన తర్వాత కూడా కొండా దంపతులు ఏమాత్రం తగ్గకుండా తాము చెప్పదలుచుకుంది బల్లగుద్ది మరీ చెప్పారు. మీనాక్షి నటరాజన్కి ఇచ్చిన వివరణలో కూడా జిల్లా పార్టీ నేతలపైనే కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. వారి ధైర్యం వెనుక జిల్లాలో రాజకీయంగా తమకు ఉన్న పట్టు కారణమని లోకల్గా చర్చ జరుగుతోంది. వారిపై చర్యలకు వెనుకడుగు వెనుక కారణం ఇదే. వరంగల్ జిల్లాలో స్థానిక పోరులో కాంగ్రెస్ను గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని, ఆర్థికంగానూ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తానని ఇటీవల మీనాక్షి నటరాజన్కు కొండా మురళి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. లోకల్గా ఉన్న తమ పట్టుని చూపించడం కోసం భారీ ర్యాలీలతో గాంధీ భవన్కు మీనాక్షి నటరాజన్ను కలవడానికి వెళ్లారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొండా దంపతులపైన చర్యలు తీసుకోవాలంటే అధిష్టానం వెనుకడుగు వేస్తుందన్న టాక్ వినబడుతోంది. హెచ్చరించి వారిని బుజ్జగించే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొండా మురళి దంపతులు ఇచ్చిన వివరణను బేస్ చేసుకొని మళ్లీ జిల్లాలోని కీలక నాయకులతో చర్చలు జరుపుతోంది. సాధ్యమైనంత వరకు ఈ వ్యవహారాన్ని చిన్న చిన్న హెచ్చరికలతో కాంప్రమైజ్ చేసే పనిలో అధిష్టానం ఉంది.